హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 6ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అరే చెంగ్, నువ్వు నిద్రపోయావా? లేదు. ఏం నిద్ర రావడం లేదా? అవును బాస్. అయినా మీకెందుకు నిద్ర రాలేదు బాస్? మీరు ఆ యూలియన్ గురించి ఆలోచిస్తున్నారా? అవును. అది నీకెలా తెలుసు? ఎందుకంటే నేను కూడా తన గురించి ఆలోచిస్తున్నాను, అందుకే నిద్రపోలేదు. ఏంటి రే చెంగ్, ఇప్పుడు నువ్వేమన్నావురా? యూలియన్ వల్ల నీకు నిద్ర పట్టడం లేదా అని హీరో అడుగుతూ ఉంటే, అవును. ఏం రా, ఎందుకు? ఓహో అదా. పిఎన్ఆర్ ఎందుకు యూలియన్ని హట్ చేయాలని అనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. మనం మాత్రం కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్లకుండా ఉండి ఉంటే యూలియన్ చనిపోయి ఉండేది. అవును, నువ్వు చెప్పింది నిజమే. అప్పుడు వాళ్ళ రూమ్ బయట ఎవరో పరుగులు తీస్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళి అది ఎవరు అనేసి చూస్తూ ఉన్నారు. చూస్తే అక్కడ మన ఫెంగ్ నిద్రలో నడుస్తూ ఉన్నాడు. అరే ఫెంగ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా అని అడుగుతూ ఉన్నాడు. చెంగ్ అతన్ని పట్టుకోగానే మన ఫెంగ్ అతనితో ఫైట్ చేస్తూ ఉన్నాడు. అమాయకంగా ఉండేవాడు సడన్ గా ఇంత వైలెంట్ గా ఎలా మారాడు అన్నట్టుగా మన హీరో చూస్తూ ఉన్నాడు. రే చెంగ్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, కానీ ఈ ఫెంగ్ ఎలాగ ఇంత స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడేమో ఫెంగ్ ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు సడన్ గా తను నార్మల్ అయిపోగానే తను వెళ్లి తారా రూమ్ లో పడిపోతున్నాడు. ఆ టైంలో తారా కరెక్ట్ గా స్నానం చేస్తూ ఉంది. అయ్యయ్యో, నేనేం చూడలేదని ఫెంగ్ అరుస్తూ ఉంటే, రే ఫెంగ్, మర్యాదగా బయటకు రారా. లేదు, నేను రాను. వస్తే మీరు నన్ను కొడతారు. నేనేం కొట్టను, బయటకు రా. నిజంగానా? అవును, బయటకు రా. యువరాణి, నేనేం వాంటెడ్గా ఇక్కడికి రాలేదు అని అంటూ ఉంటే తారా అతన్ని ఒక తన్నుదంతూ ఉంది. నన్ను వదులు, నేనేం కావాలని అలా చేయలేదు అని ఫెంగు పరుగులు తీస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి హీరో వచ్చి, నేను నిన్ను అమ్మాయికుడని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. అమ్మాయి స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నావా? లేదు లేదు, నేనేం అలా చేయలేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి అంటే, నాకు నిద్రలో నడిచే ఒక రోగం ఉంది. నేను నిద్రలో అలా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసాను. నువ్వు చెప్పింది నిజమా? అవును. రే వెధవా, అబద్ధం చెప్తున్నావా? ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావురా. తర ఆగు, తొందరపడకు అని హీరో అంటూ ఉంటే, యువరాణి, నిజంగానే నేను నిద్రలో నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసానని అంటూ ఉన్నాడు. అందరూ నిద్రలో నడుస్తారు, కానీ నువ్వేమో ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చినట్టు ఉన్నావు. నేను నిజమే చెప్తున్నాను. నాకు నిద్రలో నడిచేటప్పుడు నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. కావాలంటే నా రూమ్మేట్స్ ని అడగండి. తారా, నువ్వు కాస్త కూల్గా ఉండు. నేను రేపు మార్నింగ్ దీని గురించి ఎంక్వైరీ చేస్తాను. ఒకవేళ వీడు చెప్పేది అబద్ధం అయితే అప్పుడు వీడి సంగతి చెప్దాము అని హీరో అంటూ ఉన్నాడు. మనం ఇలా సైలెంట్ గా వింటూ ఉంటే వాడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. ఇలా కాదు అనేసి యువరాణి తన ఆయుధాన్ని బయటకు తీస్తూ ఉంటే, వాడిని చంపేతారా? వాడు నిజం చెప్తే ఏంటి, అబద్ధం చెప్తే ఏంటి? నువ్వు చంపేతారా అని హీరో అంటూ ఉన్నాడు. నిజమేంటో తెలుసుకోకుండా నేను ఎవరిని చంపను. రే ఫెంగ్, నువ్వు ఇంకా బయలుదేరు. ఈసారికి నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. రే ఫెంగ్, నీకు యువరాణి చెప్పింది వినిపించలేదా? రారా వెళ్దాము. ఏమైంది యువరాణి? ఎందుకు అతన్ని వదిలేశారు? పోనీలే వదిలే. అవును, ఇంతకీ నువ్వెవరు? కాసేపటి ముందర చెంగుతో బాగా ఫైట్ చేశావు. ఏంటి నేనా? కామెడీలు చేయకు. నాకు ఫైట్ చేయడం అస్సలు రాదు. నేనెలా ఫైట్ చేశాను? ఓహో, అలా అయితే నీకు నిజంగానే ఫైట్ చేయడం రాదా అనేసి మన హీరో అతని ముక్కు మీద ఒక గుద్దు గుద్దుతున్నాడు. నన్నెందుకు కొడుతున్నారు? నాకు బాగా నొప్పిగా ఉంది. నిజంగానే వీడు వట్టి అమాయకుల్లానే అనిపిస్తున్నాడు, కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థం కావడం లేదు బాస్. వీడు నిద్రలో చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు. నాకు అదే అర్థం కావడం లేదురా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ టీచర్ గ్రాండ్ మాస్టర్ని మీట్ అయ్యి కీలియన్ తప్పించుకొని పారిపోయిన దాని గురించి చెప్తూ ఉంటే, దానికి కారణం ఆ లీసనే అని గ్రాండ్ మాస్టర్ అడుగుతూ ఉన్నాడు. అవును, అలా అయితే వాడినే దాన్ని పట్టుకొని రమ్మని చెప్పు. కానీ వాడు చాలా చిన్న పిల్లవాడు కదా, వాడెలా ఆ కీలియన్తో ఫైట్ చేయగలడు? వాడు అదంతా మేనేజ్ చేసుకోగలడు. వాడిని పంపించు. అది మాత్రమే కాకుండా వాడు మన రాజ్యం యొక్క గార్డియన్ కాబట్టి ఇది వాడి బాధ్యత అని గ్రాండ్ మాస్టర్ అంటూ ఉన్నాడు. ఈ రోజు ఈ టీచర్ క్లాస్ లేదు కదా, ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు? నిన్న జరిగిన దాని గురించి మీ అందరికీ తెలుసుంటుంది కదా. గ్రాండ్ మాస్టర్ బంధించి ఉంచిన కీలియన్ తప్పించుకొని పారిపోయింది. అది మాత్రమే కాకుండా అది నేరుగా వ్యభిచార గృహానికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిలందరినీ చంపేసింది. దాన్ని అడ్డుకోవడం మన బాధ్యత. అందువల్ల కీలియన్ని మీరే పట్టుకోవాలి. ఏంటి, మేమా? అవును, అది కూడా 3 రోజుల లోపు దాన్ని పట్టుకోవాలి. మాస్టర్, అది చాలా పవర్ఫుల్ మృగం కదా, దాన్ని మేమెలా హ్యాండిల్ చేయగలము? లీసన్, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? కీలియన్ తప్పించుకొని పారిపోవడం వలన మన రాజ్యానికి ఏమైనా ప్రాబ్లం రావచ్చు. కాబట్టి నేను ఈ రాజ్యానికి గార్డియన్ని కాబట్టి దాన్ని పట్టుకోవడం నా బాధ్యత. కానీ లీసన్, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి నువ్వే వెళ్ళి దాన్ని బంధించి తీసుకొని రా. నీకేమైనా హెల్ప్ కావాలంటే నీ ఫ్రెండ్స్ ని యూజ్ చేసుకో. ఏంటి, నేను వెళ్ళాలా? నేనెప్పుడు దాన్ని పట్టుకుంటానని చెప్పాను? లీసన్,
ఇది కామెడీలు చేసే టైం కాదు. లీసన్కి హెల్ప్ చేయడానికి మీరందరూ వెళ్ళండి. లీసన్ నువ్వేం బాధపడకు, నేను నీతో వస్తాను. రే అసిస్టెంట్ నువ్వు అక్కడేం చేస్తున్నావు? వస్తున్నాను, చావడానికి నన్ను కూడా తోడు పిలుచుకొని వెళ్తున్నారు అని అసిస్టెంట్ అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నేను కూడా మీతో వస్తాను, మా అక్క కూడా వస్తుంది. ఏంటి నేనా? అవును, ఇది మన బాధ్యత కదా. అవును అది నాకు కూడా తెలుసు, కానీ నాకు డాన్స్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించండి, నేను కూడా వస్తాను అని ఫెంగ్ అంటూ ఉంటే చీమని చూసి భయపడిపోయి పారిపోయే నువ్వు మాతో వస్తానని అంటున్నావా? నేనేం దాంతో ఫైట్ చేయను, కానీ నాకు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆ మంత్రం తెలుసు కాబట్టి నేను కూడా అక్కడికి వస్తాను. నేను వస్తాను. తారా నువ్వు మాతో రావచ్చు. నీలాంటి అందమైన అమ్మాయిలు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి తప్పకుండా రావాలి. కానీ అక్కడ ఉన్న రిమైనింగ్ పర్సన్స్ అంతా మేము రాము అనేసి భయపడిపోయి పరుగులు తీస్తూ ఉన్నారు. సరే వదిలే, మనం వెళ్దాము. ఇప్పుడు మన హీరోయిన్ కి బాయ్ గెటప్ వేసి ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అయినా నన్నెందుకు బాయ్ గెటప్ వేయమన్నావు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, చి అది నేను చేయలేను, మనకి వేరే దారి లేదు పొట్టిదానా, మనం ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి తీరాల్సిందే, ఎందుకంటే మనమే కదా దాన్ని రిలీజ్ చేశాము. సరే ఓకే నేను వస్తాను అని హీరోయిన్ అంటూ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వ్యభిచార గృహానికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కీలియన్ బైజు హాల్ కి సంబంధించిన అమ్మాయిని మాత్రమే చంపింది, కానీ వాళ్ళని ఎందుకు చంపిందో అర్థం కావడం లేదు. సరే ఓకే చనిపోయిన వాళ్ళ లిస్టు మాకు ఇవ్వండి. ఓకే తప్పకుండా ఇస్తాను. అంతలో అక్కడికి ఒక ఆవిడ భయపడిపోయి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. వెంటనే మన హీరో లోపలికి వెళ్లి చూస్తున్నాడు. అక్కడ ఇంకొక అమ్మాయి చనిపోయి పడిపోయింది. ఓన్లీ అస్థి పంజరాలు మాత్రమే మిగులున్నాయి. అంతలో హీరోయిన్ అది చూడడానికి లోపలికి వస్తూ ఉంటే, వద్దు నువ్వు చూడకు, భయపడిపోతావు అని హీరోయిన్ యూలియన్ కళ్ళని మూసేస్తున్నాడు. ఏమైంది, మళ్ళీ ఎవరైనా చనిపోయారా? పర్లేదు నేను ఒకసారి చూస్తాను అనేసి హీరోయిన్ వెళ్తూ ఉంది. కానీ అది చూసి హీరోయిన్ కి వామిటింగ్ వచ్చి పరుగులు తీస్తూ ఉంటే, రే చెంగ్ తనని చూసుకోరా అని హీరో అంటూ ఉన్నాడు. నువ్వేమైనా కనిపెట్టావా? లేదు, నాకు ఒకటి మాత్రం అర్థం కావడం లేదు. ఆ కీలియన్ వ్యభిచార గృహంలో ఉండే అమ్మాయిలు మాత్రమే చంపుతుంది, కానీ అది ఎందుకు వాళ్ళని చంపుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వాళ్ళు అందంగా ఉండడం వలనో ఏమో అని యూలియన్ అంటూ ఉంటే, నిజం చెప్పాలి అంటే వాళ్ళందరికంటే నువ్వే చాలా అందంగా ఉంటావు, కానీ అదెందుకు నిన్ను వెతుక్కుంటూ రాలేదని హీరో అంటూ ఉన్నాడు. ఏంటి బాస్ బాగా ఇరుక్కున్నట్టు ఉన్నారు, ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది, రండి వెళ్దాము. ఏమన్నాడు? నేను అందంగా ఉన్నానా అని యూలియన్ అనుకుంటూ ఉంది. రే అసిస్టెంట్ ఇది ఆడుకునే సమయమా? మిస్ అయిన అమ్మాయిల్లో ఏమైనా సిమిలారిటీస్ ఉందా అని హీరో అడుగుతూ ఉంటే, వాళ్ళందరూ అందంగా ఉన్నారు, అది కాక ఇంకేమైనా ఉందా? నేను ఒకటి కనిపెట్టేశాను, వాళ్ళందరూ కాస్త లావుగా, చూడ్డానికి ఆంటీలాగా, వీళ్ళ శరీరాలు చాలా అందంగా ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. ఏమన్నావు? అందమైన శరీరాలా? నాకు ఇప్పుడే అర్థమైంది. అంతలో అక్కడికి ఫెంగ్ వస్తున్నాడు. నీకేం కావాలరా? ఆ కీలియన్ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఫార్మేషన్ ఉంది, దాన్ని సర్కిల్ ఫార్మేషన్ అంటారు. సరే ఓకే నీ ఐడియా బాగానే ఉంది, మనం దాన్ని అమలు చేద్దాము. కానీ ఆ కీలియన్ని పట్టుకోవడానికి మనకు 6 మంది అమ్మాయిలు కావాలి కదా, దాని గురించి నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. లీసన్ నిజంగానే ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా? అవును వర్కౌట్ అవుతుంది. రే ఇంకా ఎంతసేపు, త్వరగా బయటకు రండిరా. హే ముందు నువ్వెళ్ళు. నేను ఈ లేడీ గెటప్లో ఎలా ఉన్నాను? చెంగ్ నువ్వెళ్ళు, నేను వెళ్ళను పోవే. మన ప్లాన్ ఎలా ఉంది? అరే ఫెంగ్ నువ్వు సూపర్ ఫిగర్ లాగా అందంగా ఉన్నావురా. రే చెంగ్ నువ్వు యావరేజ్ గానే ఉన్నావురా, పర్లేదు, నువ్వు ఆ కీలియన్కి బాగా నచ్చుతావులే. ఇంతకీ ఈ గెటప్లో నేను అందంగా ఉన్నానా? యాక్తూ అస్సలు బాలేవు, నా ముఖాన్ని నేనే అద్దంలో చూసుకోలేకపోతున్నాను. నాకు కూడా రా. సరే మనకింకా 2 కావాలి కదా అని హీరో అడుగుతూ ఉంటే, అలా అయితే నేను కూడా వస్తాను. ఆ కీలియన్కి బాగా చబ్బిగా ఉండే అమ్మాయిలే కావాలంట, మీలాంటి ఆంటీస్ కాదంట. ఇప్పుడేమన్నావురా? మేము ఆంటీసా? కావాలంటే మేము వస్తాము, కానీ మీరు కూడా మాలా గెటప్ చేంజ్ చేసుకోవాలి, మీకు ఓకేనా? ఇప్పుడు మన టీం అందరూ కలిసి అక్కడికి వెళ్తున్నారు. ఫెంగ్ ఆ ప్లేస్ లో ఆ ఫార్మేషన్ ని సెట్ చేస్తున్నాడు. లాంగ్ వే ఉన్నాడు కదా, అతను సేమ్ అమ్మాయిలానే ఉన్నాడు, కానీ అతను నిజంగానే ఒక అమ్మాయే. నేను ఈ రోజు చాలా అందంగా ఉన్నాను, అసలు నిజంగానే అతను ఎందుకు అబ్బాయిలాగా యాక్ట్ చేస్తున్నాడు తర్వాత చూద్దాము. రే లాంగ్ వే నువ్వు చూడ్డానికి సేమ్ అమ్మాయిలానే ఉన్నావురా, నీ అందానికి నేనే ఫిదా అయిపోయేలా ఉన్నాను. టైం బాగుంది, నువ్వు ఒక అబ్బాయివని నాకు ముందే తెలిసింది. నువ్వు కూడా ఈ డ్రెస్ లో అచ్చం అమ్మాయిలానే ఉన్నావు. నేను ఈ ఫార్మేషన్ ని కంప్లీట్ చేశాను, రండి మనం వెళ్ళి గేమ్ ని స్టార్ట్ చేద్దాము. యూలి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు, వాళ్ళని చూస్తుంటే కాస్త కామెడీగా ఉంది కదా? కామెడీగా కాదు, ఘోరంగా ఉంది. మన కర్మ ఇలాంటివన్నీ మనం చూడాల్సి వస్తుంది. బాస్ వాడు వచ్చేసాడు, ఏం పట్టించుకోనట్టు డాన్స్ చేయవు, వాడిని ముందు మన దగ్గరికి రానివ్వు. అప్పుడు అతను మన హీరో దగ్గరికి వస్తున్నాడు. వాడు వచ్చేసాడు అనేసి మన వాళ్ళందరూ
కలిసి ఆ ఫార్మేషన్ ని యాక్టివేట్ చేస్తున్నారు. అతను ఆ ఫార్మేషన్ లో ఇరుక్కుంటున్నాడు. వాడు అందులో నుండి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ అతని వల్ల కావడం లేదు. ఏంటి బయటకు రాలేకపోతున్నావా? నేను ముందే చెప్పాను కదా నేను వాడిని పట్టుకోగలను అని ఫెంగ్ అంటూ ఉన్నాడు. ఓహో వీడే ఆ కీలియన్నా? కానీ వీడిని చూస్తుంటే కీలియన్లా అనిపించడం లేదు. మన మాస్టర్ ఏమో వీడి గురించి బాగా బిల్డప్ ఇచ్చాడు. కానీ వీడేంటి ఇంత ఈజీగా ఇందులో ఇరుక్కున్నాడు? మీరు అతన్ని తక్కువ అంచనా వేయకండి. ముందు వాడి తోకని కట్ చేయండి అని అంటూ ఉంటే హీరో వెంటనే అతని తోకని కట్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. కానీ ఆ కీలియన్ ఆ ఫార్మేషన్ ని బ్రేక్ చేసేసి మన హీరో గొంతు పట్టుకుంటున్నాడు. హీరో వెంటనే ప్లాన్ బి అని అంటూ ఉంటే యూలియన్ వెంటనే అతన్ని అటాక్ చేయడానికి వస్తూ ఉంది. కానీ వాడు యూలియన్ ని ఒక గుద్దు గుద్దుతున్నాడు. యూలి నీకేం కాలేదు కదా? రే నన్ను వదులురా, రే చెంగ్ రారా అని పిలుస్తూ ఉంటే చెంగ్ అలానే అసిస్టెంట్ ఇద్దరు వచ్చి అతనితో ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరిని బాగా కొట్టి పైకి ఎగరేసేస్తున్నాడు. వెంటనే తారా వెళ్లి అతన్ని అటాక్ చేస్తూ ఉంటే వాడు తారాని తన్ని పడేస్తున్నాడు. వాడు అక్కడున్న వాళ్ళందరినీ తన్ని పడేసి ఒక అతన్ని పట్టుకుంటున్నాడు. మిత్రమా మనం కాస్త వెనుకకి తగుదామా? లేదురా వీడు నా వల్లే బయటకు వచ్చాడు. వీడిని అర్థం చేయకుండా నేనిక్కడి నుండి వెళ్ళను. అప్పుడు అతను మన హీరో కళ్ళ ముందే ఒక అతన్ని చంపి కింద పడేస్తున్నాడు. అది చూసి హీరోకి పిచ్చ కోపం వస్తూ ఉంది. రే నిన్ను ఈ రోజు చంపకుండా వదిలిపెట్టండ్రా అనేసి వాడితో ఫైట్ చేస్తూ ఉన్నాడు. కానీ వాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తన్ని పడేసి తారాని అటాక్ చేయడానికి వస్తూ ఉన్నాడు. ఫెంగ్ మధ్యలో అడ్డుపడి తారాని కాపాడుతున్నాడు. అప్పుడు ఫెంగ్ బోన్స్ కాస్త డ్యామేజ్ అవుతూ ఉంది. అంతలో అక్కడికి ఆ యువరాజు వచ్చి కీలియన్ ని బాగా కొడుతూ ఉన్నాడు. ఆ కీలియన్ కి కాస్త గాయమయ్యి రక్తం వస్తూ ఉంటే అది తన రూపాన్ని మార్చుకుంటూ ఉంది. అది చూసి అందరూ భయపడిపోతున్నారు. కానీ మన హీరో మాత్రం దాన్ని సీరియస్ గా చూస్తూ దాన్ని చంపడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. హీరోని చూసి హీరోయిన్ చంగ్ అలానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కీలియన్ ని ఎదిరించడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు అదో మనమో తేల్చుకుందాము అనేసి దానితో ఫైటింగ్ కి రెడీగా ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇంతకీ వీళ్ళు కీలియన్ ని పట్టుకుంటారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.